మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. రెక్కల కష్టం చేసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటుంది ఆ ఫ్యామిలీ. అదనపు ఆదాయం కోసం పాడి పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తుంది. ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఇంతలోనే పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. భార్యాభర్తలను ఒకేసారి తీసుకెళ్లిపోయింది. కుమారుడు సైతం గాయపడ్డాడు. ఈ తీవ్ర విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఉదయం లేవగానే భార్యాభర్తలిద్దరూ కలిసి పాలు పితకడానికి బయలుదేరారు. అమ్మా నాన్న లేట్ అవుతారని వాళ్ళొచ్చేలోపు పాలు తీసేద్దామని కుమారుడు షెడ్డుకు చేరుకున్నాడు. ముగ్గురు అక్కడికి చేరుకున్నాక ఒకటే వర్షం, ఉరుములు, మెరుపులు. ఇంతలోనే ఓ పిడుగు వారిపై పడింది. గోరెంట్ల మండలంలోని దిగువ గంగపల్లికి చెందిన దశరథ నాయక్, దేవిబారు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తెన్నారు. కుమార్తెను గ్రామంలోనే ఇచ్చి వివాహం జరిపించారు. కుమారుడికి కూడా పెళ్లి జరిగింది. కొడుకు, కోడలతో పాటు దశరథ నాయక్, దేవిబారులు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వారికి ఆవులు కూడా ఉన్నాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాలు పితికేందుకు వెళ్లారు. అప్పటికే వారి కుమారుడు కూడా షెడ్డు వద్దున్నాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వారున్న చోట పిడుగుపడ్డంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. దశరథ నాయక్ కుమారుడు జగదీష్ నాయక్ తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న 2 పాడి ఆవులు మృతి చెందాయి. జగదీష్ నాయక్ ను పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. ఊహించని విధంగా భార్యాభర్తలు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మా నాన్న మృతదేహాల వద్ద వారి కుమార్తె రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. అయ్యో దేవుడా, ఏం పనిచేశావంటూ ఆమె రోదన మిన్నంటుంది. ఆయన వారు గగ్గోలు పెడుతున్నారు. జీవితంలో మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొచ్చి తీసుకువెళ్లిపోతుందో చెప్పలేం. దశరథ నాయక్, దేవిబారు దంపతులను పిడుగు తీసుకెళ్లిపోవడం నిజంగా బాధాకరం. మీరేమంటారు? కామెంట్ చేయండి.